హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ టిప్. ఈరోజు నేను మీకు చెప్పబోయే స్ట్రాటజీ పేరు వచ్చేసి హైకెనాసీ. హైకెనాసీ మీరు చాలా వీడియోస్‌లో చూసుంటారు హైకెనాసీ స్ట్రాటజీ కోసం. బట్ ఈరోజు నేను చెప్పబోయే స్ట్రాటజీ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నేను పర్ఫెక్ట్‌గా ఎలా దీంట్లో ట్రేడ్ తీసుకోవాలో అది నేను మీకు ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు చాలా డౌట్స్ వస్తాయి. మీరు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మీరు మిస్ చేస్తారు. లైక్ ఎక్కడ మీకు ఎంట్రీ తీసుకోవాలి, ఏ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోకూడదు, ఇవన్నీ మీరు మిస్ అయిపోతారు. సో, వితౌట్ వేస్టింగ్ యువర్ టైమ్ వీడియోలో ఎంటర్ అయిపోదాం. సో, వీడియో స్కిప్ చేయకండి. సో, ఇప్పుడు మనం చూసేది బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తున్నాం 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. నేను ఇది మీకు బ్యాంక్ నిఫ్టీ అండ్ ఏదో ఒక స్టాక్‌లో కూడా చెప్తా. మూడిట్లో కూడా కంపేర్ చేసి చూపిస్తా. ఈ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుందో అని. ఫస్ట్ మనకి ఏం చేయాలంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఎందుకు తీసుకున్నామంటే, ఇప్పుడు నేను చెప్పేది ఇంట్రాడేలో చెప్తున్నా. మీరు ఈ స్ట్రాటజీ స్వింగ్ ట్రేడింగ్ రెండిట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్రాడే యూజ్ చేస్తే 15 మినిట్స్ పెట్టుకోండి. స్వింగ్ ట్రేడింగ్‌లో యూజ్ చేసేటప్పుడు 1 డేలో పెట్టుకొని యూజ్ చేయండి. ఓకే. సో, ఇంట్రాడే మాత్రం 15 మినిట్స్ మాత్రం పర్ఫెక్ట్. ఇది మీరు తెలుసుకోవాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిల్స్‌లోకెళ్ళి మీరు దీన్ని క్యాండిల్స్ మార్చుకొని నార్మల్ క్యాండిల్స్ ఉన్నాయి కదా! ఫస్ట్ నేను ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు ఈ క్యాండిల్ చూస్తున్నారు ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది. మళ్ళీ ఇక్కడ రెడ్ గ్రీన్ ఉంది. ఇంకో కొన్ని క్యాండిల్స్ మీకు చూపిస్తా. సో దట్ మన టాపిక్ ఏంటో మీకు అర్థమైపోతుంది. మనం దేని గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ 2 గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి. ఇక్కడ రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. ఇక్కడ 2 గ్రీన్‌గా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ రెడ్, గ్రీన్ ఇలా ఉంది. అంటే కన్‌ఫ్యూజన్ చాలా ఎక్కువుంది. ఇప్పుడు మనము జనరల్‌గా ఏమనుకుంటారంటే గ్రీన్ అంటే బై తీసుకోవాలి అండ్ రెడ్ అంటే పుట్ తీసుకోవాలని కొత్త ట్రేడర్స్ అని అనుకుంటారు. సో వాళ్ళకి ఇది చాలా కన్‌ఫ్యూజన్. కానీ ఈ హైక్యాన్ అసలు కన్‌ఫ్యూజన్ ఏమి ఉండదు. అండ్ ఇంకోటేంటంటే ఈ స్ట్రాటజీ మీరు యూజ్ చేస్తే కొంతమంది ట్రేడ్ తీసుకున్నాక ఒక 2% లేదా ఒక 1000 వచ్చాక ఎగ్జిట్ అయిపోవడం ఇలా ఏదో వాళ్ళ ఆహ్, స్ట్రాటజీ తగ్గట్టు వాళ్ళ ఎంట్రీ చేసి ఎగ్జిట్ అయిపోతుంటారు. బట్ దీంట్లో అలా కాదు. మీరు ఈ స్ట్రాటజీ యూజ్ చేయక పర్ఫెక్ట్‌గా మీరు ట్రెండ్ ఇలా రైడ్ చేయొచ్చు. సో, ఎక్కువ అంటే ట్రెండ్ రైడ్ అంటే మీరు హెవీ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు ఈ స్ట్రాటజీతో. ఓకే. సో, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ మనకేం చేయాలంటే మనం నార్మల్ క్యాండిల్స్ ఉన్నాయి కదా! అది మార్చుకొని హైకెనసీగా మార్చుకోవాలి. ఇది ఇక్కడ క్యాండిల్స్ ఉంది కదండీ! నేను ఇక్కడ క్లిక్ చేసి హైకెనసీ క్యాండిల్ యూజ్ చేస్తా. ఇది ఇక్కడ నార్మల్ క్యాండిల్స్ ఉన్నాయి. ఇలా స్క్రోల్ చేస్తే నాకిక్కడ హైకెనసీ అని ఉంది. ఇక్కడ మళ్ళీ మీకు యారో పెట్టి చూపెడతా. ఇది హైకెనసీ. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకున్నాక మ్యాజిక్ చూడండి. దీంట్లో ఎక్కువ మరి కన్‌ఫ్యూజన్ ఏం లేదు. దీంట్లో ఇది సెలెక్ట్ చేసుకున్నాక కంటిన్యూగా ఉంటే రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. మళ్ళీ కంటిన్యూగా ఉంటే గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి. ఓకే. సో, దీంట్లో ట్రేడ్ ఎలా తీసుకోవాలో అది నేను మీకు ఈ వీడియోలో చెప్తా. సో, ఇప్పుడు అసలైన వీడియో స్టార్ట్ అవుతుంది. సో, ఫస్ట్ మీకేం చేయాలంటే ఎప్పుడైనా కూడా ట్రెండ్ మీరు చూడండి. డౌన్ ట్రెండా లేదా అప్ ట్రెండా ఎలా మార్కెట్ నడుస్తుందని. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ డౌన్ ట్రెండ్ ఉంది. కంటిన్యూగా ఇలా మార్కెట్ పడిపోతుంది కిందకి. మీరు సడెన్‌గా మీకేం చూడాలంటే ఫస్ట్ డోజీ క్యాండిల్ ఎక్కడ క్రియేట్ అవుతుందో ట్రెండ్ రివర్సల్‌లో అది మీరు చూసుకోండి. డోజీ అంటే ఇలా ఒక క్యాండిల్ అయ్యి పైన కూడా విక్ ఉండాలి. కింద కూడా విక్ ఉండాలి. దీన్ని విక్ అంటున్నా. ఇది కూడా విక్, ఇది కూడా విక్ ఉండాలి. అలాంటి క్యాండిల్స్ వచ్చి డోజీ క్యాండిల్. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు డోజీ క్యాండిల్ ఎక్కడ దొరికింది. నేను ఇప్పుడు మీకు ఒక నెల, 2 నెలలు పాత చార్ట్ ఏం చూపించట్లేదు. ఫ్రెష్ చార్ట్ నేను చూపిస్తున్నా. చూస్తున్నారు కదా! ఇది ఫ్రెష్ చార్ట్. సో, ఫ్రెష్ చార్ట్ ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు మీరు తెలుసుకోవాలి. ఈ స్ట్రాటజీ ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ వర్క్. ఓకే. ఫస్ట్ మనం ఈ క్యాండిల్ గురించి మాట్లాడుకుందాం. డోజీ క్యాండిల్ ఇక్కడ ఉంది చూడండి. నేను మార్క్ చేస్తున్నా. ఇది డోజీ క్యాండిల్. ఓకే. ఇది డోజీ క్యాండిల్. ఫస్ట్ మీరు చూడాలి ట్రెండ్ రివర్సల్‌లో ఇక్కడ మార్కెట్ కంటిన్యూగా పడుతుంది. ఇక్కడ డోజీ క్యాండిల్ క్రియేట్ అయింది. డోజీ క్యాండిల్ క్రియేట్ అయ్యాక సెకండ్ క్యాండిల్ మనం చూసుకోవాలి. లైక్ ఇది. ఇదిగో నేను ఇంకోసారి ఇక్కడ మార్క్ చేస్తున్నా. ఇదొచ్చేసి సెకండ్ క్యాండిల్. ఓకే. ఈ సెకండ్ క్యాండిల్‌లో ఎందుకంటే ఈ సెకండ్ క్యాండిల్ మనకేం చూడాలంటే సెకండ్ క్యాండిల్ లో మళ్ళా ఓపెనింగ్ బోత్ ఆర్ సేమ్. 2 సేమ్ ఉండాలి. ఒక్క పైసా కూడా
ఓపెన్ అయ్యే ప్రైస్‌కి లో మనకి అక్కర్లేదు. ఒక్క పైసైనా డిఫరెన్స్ వస్తే దాంట్లో మనం ట్రేడ్ చేయం. ఓకే. సో, దీంట్లో లో ఏంటంటే 56,663 ఉంది. అండ్ లో కూడా 56,663.45 పైసా. ఓపెన్ కూడా 45 పైసా ఉంది. లో కూడా 45 పైసా ఉంది. సో, మన ఫస్ట్ కండిషన్ ఏంటంటే డోజీ క్యాండిల్ క్రియేట్ అవ్వాలి. డోజీ క్యాండిల్ క్రియేట్ అయింది. సెకండ్ క్యాండిల్ ఓపెన్ అండ్ లో బోత్ ఆర్ సేమ్. 2 సేమ్ ఉన్నాయి. తర్వాత మనకేం చేయాలంటే మనం అప్ ట్రేడ్ తీసుకున్నప్పుడు మనం ఏంటంటే హై మార్క్ చేసుకోవాలండి. హై నేను మార్క్ చేసి చూపిస్తున్నా. సెకండ్ క్యాండిల్ హైని మనం మార్క్ చేసుకోవాలనమాట. సో, సెకండ్ క్యాండిల్ ఏది? ఇది. ఈయన హై మనం మార్క్ చేసుకున్నాం. ఇలా. మార్క్ చేసుకున్న తర్వాత థర్డ్ క్యాండిల్‌లో మనకి ఎంట్రీ తీసుకోవాలి. ఫోర్త్ క్యాండిల్ కాదు, ఫిఫ్త్ క్యాండిల్ కాదు. థర్డ్ క్యాండిల్ డైరెక్ట్‌గా థర్డ్ క్యాండిల్‌లోనే మనకి ఎంట్రీ తీసుకోవాలి. ఒకవేళ థర్డ్ క్యాండిల్‌లో ఎంట్రీ దొరకకపోతే ఆ ట్రేడ్ మనకి తీసుకోకూడదు. ఓకే. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎలాగైతే ఎప్పుడైతే మనకి ఈ హై బ్రేక్ అయిపోతుందో, ఈ హై బ్రేక్ అయిపోయిన వెంటనే మనకి ట్రేడ్‌లో ఎంట్రీ అయిపోవాలి. మీరు క్యాండిల్ మొత్తం ఫార్మ్ అయ్యే వరకు వెయిట్ చేయొద్దు. ఎలాగైతే హై బ్రేక్ అవుతుందో వెంటనే మనకి ట్రేడ్‌లో ఎంట్రీ అయిపోవాలి. ఎంట్రీ అయ్యాక మీరు చూసుకోవాలి. దాని తర్వాత ఇది నేను ఇంట్రాడేలోనే చూపిస్తున్నా. ఎన్ని పాయింట్స్ మీరు గెయిన్ చేశారో, ఎవరైతే ఎంట్రీ తీసుకుంటారో ఎన్ని పాయింట్స్ గెయిన్ చేస్తారో మీకు చూపిస్తున్నా. ఇక్కడ ఎంట్రీ ఉందండి 56,710 హై వచ్చేసి 57,040 ఇది హై. అంటే దగ్గర దగ్గర బ్యాంక్ నిఫ్టీలో ఈ ట్రేడ్ వచ్చేసి మీకు 300 పాయింట్స్ దగ్గర దగ్గర మీకు అర్న్ చేసి ఇచ్చింది. ఓకే. నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నానంటే దీంట్లో హైకెనాస్‌లో మీకు చెప్పాను కదా! ట్రెండ్ మీరు రైడ్ చేయొచ్చని. ఎప్పటి వరకు రైడ్ చేయాలి? ఎలా రైడ్ చేయాలి? అది మీకు చెప్తున్నా. జస్ట్ వెయిట్. సో, గైస్ ఎక్కడి వరకైతే రైడ్ చేయాలో నేను మీకు చెప్తున్నా. మీకు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలో మీకు ఒక ఐడియా వచ్చేసింది. ఓకే. అండ్ ఎగ్జిట్ అండ్ స్టాప్ లాస్ ఎక్కడ తీసుకోవాలో అది కూడా నేను మీకు చెప్తున్నా. ఏ డోజీ క్యాండిల్ అయితే ఫార్మ్ అయిందో ఫస్ట్ రివర్సల్‌లో ఏ డోజీ క్యాండిల్ అయితే ఫార్మ్ అయిందో దానిలో 1% 1% ఏంటంటే మీకు స్టాప్ లాస్‌గా పెట్టుకోవాలి. ఓకే. ఇది మీరు బ్యాక్ టెస్ట్ కూడా చేసుకొని చూడండి. ఇదే సింపుల్ హైకెనాసి స్ట్రాటజీ మీరు ఇది నిఫ్టీలో కూడా యూజ్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ నార్మల్ స్టాక్స్‌లో కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఇంకా మీకు ఒక డౌన్ ట్రెండ్ కూడా ఇదిగో ఇక్కడే డౌన్ ట్రెండ్ వచ్చింది. అది కూడా మీకు చూపిస్తున్నా. ఒక డోజీ క్యాండిల్ ఫార్మ్ అయిందండి ఇక్కడ. మీరు చూసుకోవచ్చు. ఇది డోజీ క్యాండిల్. ఓకే. దాని తర్వాత ఓపెన్ హై బోత్ ఆర్ సేమ్. ఏంటి ఈ సెకండ్ రెడ్ క్యాండిల్ మీరు చూసుకోవాలి. ఓపెన్ హై బోత్ ఆర్ సేమ్. అండ్ థర్డ్ క్యాండిల్ కూడా మనకి ఎంట్రీ ఇచ్చింది. థర్డ్ క్యాండిల్ లో క్రాస్ చేసింది. లో క్రాస్ చేసిన వెంటనే ఈ ఈ ప్లేస్‌లో ఇదిగోండి. ఈ ప్లేస్‌లో అంటే ఈ క్యాండిల్ ఇదే. ఈ క్యాండిల్‌లో థర్డ్ క్యాండిల్‌లో మనకి ఎంట్రీ తీసుకోవాలి. ఎంట్రీ తీసుకున్నాక ఇలా రైడ్ అయితుంది. అహా! ఇంకా దీంట్లో ఎగ్జిట్ ఎక్కడ అని మీకు చెప్పాలి. ఎగ్జిట్ వచ్చేసి ఎప్పుడైతే క్యాండిల్ చేంజ్ అవుతుందో, కలర్ మారిపోతుందో అదే మీ ఎగ్జిట్. మీరు దీంట్లో ఏం చేయాలంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ మీరు కంటిన్యూగా యూజ్ చేయాలి. ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఏంటి? మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకున్నారనుకుందాం థర్డ్ క్యాండిల్‌లో. ఓకే. మీరు ఫోర్త్ క్యాండిల్‌లోకొచ్చారు. ఫోర్త్ క్యాండిల్‌కొస్తే ఇది క్యాండిల్ ట్రైలింగ్ లాస్ట్ క్యాండిల్ ప్రీవియస్ హై ఏముంటుందో అది మీకు స్టాప్ లాస్‌గా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఈ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఈ క్యాండిల్ ఫార్మ్ అయినప్పుడు ఇది 1, 2, 3 ఈ థర్డ్ క్యాండిల్ రెడ్ కలర్ ఉంది కదా! అది మీకు స్టాప్ లాస్‌గా యూజ్ అవుతుంది. సో, అలా చేస్తే ఏమవుతుందంటే మీరు బిగ్ మూవ్‌ని క్యాచ్ చేయొచ్చు. అండ్ బిగ్ ప్రాఫిట్స్ కూడా మీరు ఎర్న్ చేయొచ్చు. దాంట్లో ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ మళ్ళీ ఫార్మ్ అయింది. సో, ఇక్కడేంటంటే ట్రెండ్ రివర్స్ అయితుందని మనకి ఒక సిగ్నల్ ఇచ్చిందనమాట. సో, ఇప్పుడు మనం ఈ గ్రీన్ క్యాండిల్ ఎప్పుడు ఫార్మ్ అవుతుంది? ఈ లాస్ట్ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాతే కదా ఫార్మ్ అవుతుంది. సో, మన స్టాప్ లాస్ ఇక్కడ ఏముంది? ఇక్కడ ఇదే. ఈ క్యాండిల్ మనకి స్టాప్ లాస్‌గా పనిచేస్తుంది. సో, ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ ఇలా ఇక్కడ ఎంట్రీ అవుతుందో, అక్కడ మన స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. మనకి ఇక్కడ దీని హై వరకు కూడా ఉండాల్సిన అవసరం అక్కడ ఉండదు. సో థాట్ మనకిక్కడ ఏంటంటే ఒక గుడ్ ఒక మంచి అమౌంట్‌ని మనం ఎర్న్ చేసుకోవచ్చు. మీరు బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. అండ్ ఇంకోటి ఎక్కడైనా దొరుకుతుందో ఇదిగోండి. పర్ఫెక్ట్‌గా దొరికింది. ఇక్కడ
డౌన్ ట్రెండ్‌లో ఇక్కడ ఒక డోజీ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఓకే. ఫస్ట్ ట్రెండ్ ఇక్కడ ఇలా ట్రెండ్ హై ఉంది. సో, హై ఉన్నప్పుడు ఇక్కడ డోజీ క్యాండిల్ ఫార్మ్ అయింది. మళ్ళీ ఏంటంటే సెకండ్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ మనకు ఫార్మ్ అయింది. ఆ రెడ్ క్యాండిల్ హై అండ్ ఓపెనింగ్ ప్రైస్ అండ్ హై ప్రైస్ బోత్ ఆర్ సేమ్. ఓకే. మనకి ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి? రూల్ ప్రకారం థర్డ్ క్యాండిల్‌లో తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి? దీని లోలో. ఇక్కడ మనం ఈ లో ఎలాగైతే టచ్ అయిందో వెంటనే మనకి ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈరోజు ఎవరైతే ట్రేడ్ చేశారో ఆ రోజు బ్రహ్మాండంగా ప్రాఫిట్‌లో ఉండుంటారు. ఈ స్ట్రాటజీ బట్టి. ఓకే. తర్వాత మీరు చూడాలి ఇక్కడ, ఇక్కడ ఈ థర్డ్ క్యాండిల్‌లో ఎంట్రీ తర్వాత ఇలాగా ఇక్కడ వరకు మీరు రైడ్ చేసుకోవచ్చు. ఎంత ప్రాఫిట్ మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో, ఈ స్ట్రాటజీ వచ్చేసి చాలా సింపుల్ అండి. మీకు ఎక్కువ కన్‌ఫ్యూజన్ ఉండకూడదు. రూల్స్ మీకు చెప్తున్నా. రూల్స్ ఏంటంటే ఫస్ట్ డోజీ క్యాండిల్ ఫార్మ్ అవ్వాలి. ఎప్పుడు? ట్రెండ్ రివర్సల్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మీరు పుట్ తీసుకుంటున్నారనుకోండి. ఓకే. నేను రెండిట్లో కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుట్ తీసుకున్నారు. పుట్ తీసుకున్నప్పుడు ఏంటి? మార్కెట్ కింద నుంచి పైకి ఇలా మూవ్ అవుతుంది. ఓకే. మూవ్ అయినప్పుడు ఇక్కడ ఒక డోజీ క్యాండిల్ ఫార్మ్ అవ్వాలి. ఇంకో విషయం కలర్‌తో పని లేదు మనకి. అది క్యాండిల్ రెడ్ కూడా అవ్వచ్చు, గ్రీన్ కూడా అవ్వచ్చు. ఏ కలర్ అయినా పర్వాలేదు. రెడ్ డోజీ అయినా, గ్రీన్ డోజీ అయినా మీకు అక్కడ ఎంట్రీ తీసుకోవాలి. అంటే మీరు అది ఫస్ట్ సిగ్నల్. ఫస్ట్ సిగ్నల్ ఏంటి? డోజీ ఫార్మ్ అవ్వడం. సెకండ్ క్యాండిల్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డౌన్ తీసుకున్నారనుకో రెడ్ క్యాండిల్ ఇలా ఫార్మ్ అవుతుంది. దాని ఓపెనింగ్ అండ్ హై ప్రైస్. ఓపెనింగ్ ప్రైస్ అండ్ హై ప్రైస్ బోత్ ఆర్ సేమ్. అంటే 2 ఒక్కటే ఉండాలి. ఒక్క పైసా కూడా కింద మీద ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 57,040 రూపీస్ ఓపెన్ ప్రైస్ అయితే 57,040 రూపీస్ హై కూడా అంతే ఉండాలి. 57,039 కూడా అవ్వకూడదు. 38 కూడా అవ్వకూడదు. బోత్ ఆర్ సేమ్. 2 సేమ్ ఉండాలి. తర్వాత మీరేం చేయాలంటే ఇక్కడ దీనికి ఒక విక్ ఫార్మ్ అవుతుంది కదా! సెకండ్ క్యాండిల్‌లో. ఈ విక్ లో ఎప్పుడైతే ఈ థర్డ్ క్యాండిల్ వచ్చేసి క్రాస్ చేస్తుందో ఇలా ఫార్మ్ అవ్వకపోయినా పర్లే. క్యాండిల్ మొత్తం క్రియేట్ అవ్వకపోయినా పర్లే. ఎప్పుడైతే మీకు ఇలా కనిపిస్తుందో లో క్రాస్ చేసిందని ఈ థర్డ్ క్యాండిల్‌లో మీకు ట్రేడ్ ఎంట్రీ తీసుకోవాలి. ఎగ్జిక్యూట్ చేయాలి. మీరు ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ క్యాండిల్ వరకు ఉండకూడదు. ఓకే. ఇది రూల్స్. ఫోర్త్, ఫిఫ్త్ క్యాండిల్ ఉంటే మళ్ళీ మీరు లాస్‌లోకొస్తారు. సో, ఈ 3 రూల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి డోజీ, సెకండ్ క్యాండిల్ వచ్చి ఓపెన్ అండ్ హై బోత్ ఆర్ సేమ్. థర్డ్ క్యాండిల్ వచ్చేసి సెకండ్ క్యాండిల్ లోని బ్రేక్ చేసినప్పుడు మీరు ఎంట్రీ తీసుకోవాలి. ఎంట్రీ తీసుకున్నాక మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేస్తూ పోవాలి. అండ్ ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతుందో, క్యాండిల్ కలర్ చేంజ్ అవుతుందో, ఆ క్యాండిల్‌లో మీరు ఎగ్జిట్ అయిపోవాలి. ఒకవేళ ఎగ్జిట్ అవ్వకపోయినా క్యాండిల్ ఒక హై కొట్టినా ట్రైలింగ్ స్టాప్‌లో సెట్ అయ్యి మీరు మంచి ప్రాఫిట్‌లోనే ఉంటారు. ఇప్పుడు ఇది మనం బ్యాంక్ నిఫ్టీలో చూసాం కదా! ఇదే సేమ్ ఫార్ములా నిఫ్టీలో కూడా చూద్దాం. నిఫ్టీలో ఎలా వర్క్ చేస్తుందని. ఓకే. నిఫ్టీ చూడండి ఇక్కడ వర్క్ చేయలేదు. ఓకే. వర్క్ ఎలా చేయలేదు మీకు చెప్తున్నా. ఈరోజు మార్కెట్ అయితే హై మాత్రం కొట్టింది. ఇది చూస్తున్నారు కదా! హై కొట్టింది. బట్ ఈ ట్రెండ్ మనకి పనిచేయదు. ఎందుకంటే ఇది మన రూల్స్ ప్రకారం లేదు. మన రూల్స్ ఏంటి? ఫస్టు రివర్సల్ అంటే మార్కెట్ పైనుంచి కిందకొస్తుంది. ఓకే. అంటే దీన్ని అప్ సైడ్‌లో తీసుకొని పైనుంచి కిందకొస్తుంది. ఓకే. డోజీ క్రియేట్ అయింది. ఓకే. వెరీ గుడ్. డోజీ కూడా క్రియేట్ అయింది. కానీ ఈ సెకండ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని లో అండ్ హై ఇదిగో ఓపెనింగ్ అండ్ లో ప్రైస్ బోత్ ఆర్ సేమ్ కాదు. దీని ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి 25,356 అండ్ లో వచ్చేసి 25,352. నేను మీకు చెప్పాను కదా! ఒక్క రూపాయి, ఒక్క పైసా కూడా కింద మీద అయితే దానిలో మనం ఎంట్రీ తీసుకోలేం. ఓవరాల్ ఈ ట్రెండ్ అయితే పనిచేసింది. బట్ మన రూల్ ప్రకారం ఇది మనకి పనిచేయదు. ఎప్పుడైనా చూడండి మార్కెట్‌లో మీకు ఎక్కువ మంచి మనీ సంపాదించాలంటే మీరు ఫస్ట్ ఉండాలి. మీ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టు మీరు యాక్షన్ తీసుకోవాలి. అండ్ డిసిప్లిన్ మీకు బానే మెయింటైన్ చేయాలి. మీరు డిసిప్లిన్ మెయింటైన్ చేయకపోతే లక్ష్మి మీ దగ్గరికి రాదు. అంటే డబ్బు మీరు సంపాదించలేరు. సో, ఈ మాట మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ క్యాండిల్‌లో చూడండి. ఇక్కడ డౌన్ ట్రెండ్ నిఫ్టీలో చూస్తున్నా. ఇక్కడ ఒక డోజీ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఇదిగో ఇదే డోజీ క్యాండిల్. ఈ డోజీ క్యాండిల్ ఫార్మ్ అయింది కదా! సెకండ్ క్యాండిల్ మీరు చూస్తే ఇది రెడ్ క్యాండిల్ ఇది ఉంది. నేను మార్క్ చేస్తా. దాని అండ్ హై అండ్ ఓపెనింగ్ ప్రైస్ బోత్ ఆర్ సేమ్. 2 సేమే ఉన్నాయి.
సో, మనకిక్కడ ఏం చేయాలి, ఎప్పుడైతే 2 సేమ్ ఉంటాయో దీన్ని లో మార్క్ చేసుకొని, సెకండ్ క్యాండిల్ లో మార్క్ చేసుకొని, థర్డ్ క్యాండిల్‌లో మనకి ఎంట్రీ తీసుకోవాలండి. ఎప్పుడైతే మనం ఎంట్రీ తీసుకుంటామో అలా ట్రైలింగ్ స్టాప్‌లో యూజ్ చేస్తూ కంటిన్యూగా మనకిక్కడ ట్రేడ్ తీసుకోవాలి. కంటిన్యూగా మనకిక్కడేంటంటే ట్రేడ్ తీసుకోవాలి. సారీ నాకు కాల్ వచ్చేసింది. సో, థాట్స్ వై నేను కట్ చేశా. సో, ఇలా కంటిన్యూగా మనం ట్రేడ్ తీసుకోవాలి. ట్రేడ్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయిపోతుందో, ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవుతుందో అప్పుడు మనకి ఎగ్జిట్ ఇక్కడ వస్తుంది. ట్రైలింగ్ స్టాప్ లాస్ మీరు ఈ క్యాండిల్‌పై పెట్టుంటారు. ఇక్కడ ఎగ్జిట్ వచ్చేసింది. అండ్ ఇక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది మీరు నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, స్టాక్స్‌లో అన్నిట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్‌లో చూద్దాం. రిలయన్స్ స్టాక్‌లో మనం చూద్దాం. రిలయన్స్‌లో ఎలాగుంటుందో. 1 సెకండ్. రిలయన్స్ లెట్స్ సీ రిలయన్స్ స్టాక్. 15 మినిట్స్ క్యాండిల్ ఉంది. రిలయన్స్‌లో ఇది వర్క్ చేసిందా లేదా లెట్స్ సీ. యాహ్! వర్క్ చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ కంటిన్యూ ట్రెండ్‌లో ఉంది. ట్రెండ్‌లో ఉన్నప్పుడు ఇక్కడ డోజీ ఫార్మ్ అయింది. తర్వాత సెకండ్ క్యాండిల్ వచ్చేసి హై అండ్ ఓపెనింగ్ ప్రైస్ బోత్ ఆర్ సేమ్. తర్వాత దీని లోపై ఇదిగో ఇక్కడ ఉంది లో. ఇంకోసారి మార్క్ చేస్తా. లో ఇది మన లో. ఈ లో క్రాస్ అయ్యాక వెంటనే మనకి ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలి. ట్రేడ్ తీసుకున్నాక ఇలా ప్రాఫిట్ ఇక్కడ ఎర్న్ చేయొచ్చు. ఇది మీరు బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. ఏదైనా కన్‌ఫ్యూజన్ ఉంటే మళ్ళీ నాకు చెప్పండి. నేను మీకు ఇంకోసారి వీడియో చేసి చూపిస్తా. ఇదిగో రిలయన్స్‌లో ఇంకో బెస్ట్ మూవ్‌మెంట్ వచ్చిందండి. ఇదే మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ డోజీ ఫార్మ్ అయింది. ఇదిగో ఈ క్యాండిల్‌లో డోజీ ఫార్మ్ అయింది. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ మీకు దొరికింది. బోత్ ఓపెనింగ్ అండ్ లో ప్రైస్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మీరు అప్ సైడ్ మూవ్‌మెంట్ తీసుకుంటే ఓపెనింగ్ అండ్ లో బోత్ ఆర్ సేమ్ ఉండాలి. మీరు డౌన్ సైడ్ తీసుకుంటే ఓపెనింగ్ ఆర్ హై బోత్ ఆర్ సేమ్ ఉండాలి. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది కదా! దీని లో అండ్ ఓపెనింగ్ బోత్ ఆర్ సేమ్. తర్వాత దీని హైపై ఇక్కడ మనకి ట్రేడ్ తీసుకోవాలి. ట్రేడ్ తీసుకున్న తర్వాత ఇలా క్యాండిల్ ఏంటంటే మనకి మంచి అమౌంట్ ఆఫ్ మనీ ఏంటంటే ఇస్తుంది. మీరు చేసి చూడండి. దీంట్లో బ్యాక్ టెస్ట్ కూడా చేయండి. ఏదైనా కన్‌ఫ్యూజన్ ఉంటే నాకు మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ ఫస్ట్ బ్యాక్ టెస్ట్ చేసుకున్న తర్వాత మీరు యూజ్ చేయండి. దీంట్లో ఇదే యాక్చువల్లీ బెస్ట్ ట్రేడ్. మీకు ఒక ట్రెండ్ రైడ్ చేయాలంటే ఇది బెస్ట్ ట్రేడ్. కానీ ఇంకా కన్ఫర్మేషన్ కావాలంటే మీరు లైక్ కొట్టి కామెంట్స్ చేసి చెప్పండి. దీంట్లో ఇంకో స్ట్రాటజీ కూడా హైకెనాసిలో యాడ్ చేసి చూపెడతా. ఇదే పర్ఫెక్ట్. కానీ అది కూడా యూజ్ చేసినప్పుడు ఇంకా ది బెస్ట్ అయిపోతుంది. సో, ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నాకు అడగండి మీరు. అండ్ వీడియోస్ ఎలా ఉందో, నా టీచింగ్ ఎలా ఉందో మీరు ప్లీజ్ నాకు చెప్పండి. అండ్ ఇంకోటేంటంటే ఛానెల్ కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్. హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ హ్యాపీ ట్రేడింగ్.